జై శ్రీమన్నారాయణ. నేడు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆధ్యాత్మిక సమాచారానికి స్వాగతం. ఓం నమో వెంకటేశాయ. కలియుగ బ్రహ్మాండ నాయకుడు, చతుర్దశ భువనాధీశుడు అయినటువంటి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రాతకాల 5 గంటలకు స్వామివారికి అర్చక స్వాములు సుప్రభాత సేవ మహోత్సవాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ. సుప్రభాత సేవ అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కొలువుదీరినటువంటి 33 కోట్ల దేవతలు కొలువు తీరిన గోపృష్ఠ దర్శనాన్ని చేయించడం జరిగింది. గోవింద స్వర్ణగిరివాస గోవింద, యాదాద్రి తిరుమలేశ గోవింద. ఈరోజు 5:45 శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిత్యారాధన పురస్కరించుకుని అర్చక స్వాములు వేదమంత్రాలతో సువర్ణ బిందె తీర్థమును బంగారపు బావి నుండి తీసుకువచ్చారు. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఉదయం 6 గంటలకు మాడవీధుల ప్రదక్షిణతో అర్చకులు మేళతాళ మృదంగ మంగళ ధ్వనుల మధ్య స్వామివారి పలు రకాల పూలదండలతో తోమాల సేవను నిర్వహించారు. ఉదయం 7 గంటలకు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి 1000 నామాలతో స్తుతిస్తూ సహస్రనామార్చనను అర్చక స్వాములు నిర్వహించారు. ఓం శేషశాయినే నమః, ఓం విశేషజ్ఞాయ నమః, ఓం విభవే నమః, ఓం స్వభువే నమః, విష్ణవే నమః, జిష్ణవే నమః, వర్ధిష్ణవే నమః, ఉత్సిష్ణ. సహస్రనామార్చన అనంతరం శ్రీ సుదర్శన నరసింహ హవనం నిర్వహించారు. ఓం సుదర్శనాయ విద్మహే మహాజ్వాలాయ ధీమహి తన్నో చక్ర ప్రచోదయాత్ స్వాహా. ఓం సుదర్శనాయ విద్మహే మహాజ్వాలాయ ధీమహి తన్నో చక్ర ప్రచోదయాత్ స్వాహా. ప్రతి గురువారం ఉదయకాల తిరువారాధన అనంతరం ఆలయ అర్చకులు తిరుప్పావడ సేవను, ఆర్జిత సేవను నిర్వహించారు. స్వామివారికి జరిపే అన్న కుటోత్సవాన్ని తిరుప్పావడ సేవ అని అంటారు. సుమారు 450 కిలోల అన్నప్రసాదాన్ని, లడ్డు, వడ, పులిహార తదితర పిండి వంటలను స్వామివారికి నివేదన చేసి మంగళహారతులు సమర్పించారు. ఈరోజు ఉదయం 9 గంటలకు శ్రావణమాస సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారికి పంచకలశ స్నపన తిరుమంజనం నిర్వహించారు. కారణరూపమకారవర బ్రహ్మో ఏతదధర్వశిరో యోధీతే ఇత్యధిలో పిదోత్తర రూపం అసన్నాపాత్రం ఉల్లాసవల్లవిధమాలిత సప్తలోకే నిర్వాహగోళగితమేహ కటాక్షలీలా సహస్రధార భట్టర మంగళవాద్యం గోవింద. శ్రీర్మాదేవీర్షదాం సర్వాం నిర్ణద మే గృహాత్. ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు స్వర్ణగిరి శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శ్రీవారి వైభవోత్సవ మండపం నందు కొలువు తీర్చి శ్రీ స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని అర్చక స్వాములు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఓం క్షీరోదమదనాయ
फलरूपे मधुत्विजः नमश्चन्द्रसहोदरे नमस्ते मृतयोनये समुद्रतनये मातर्लक्ष्मी स्वां प्रार्थयाम्यः गोविन्द श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय मङ्गलम्। ఈ రోజు సాయంత్రం 6:30 స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మాడవీధుల్లో ఊరేగిస్తూ భక్తులందరూ గోవిందనామాలను పఠిస్తూ మేళ తాళాల మధ్య వేద మంత్రోచ్చారణలతో స్వర్ణగిరీషునికి తిరువీధి ఉత్సవ సేవను ఘనంగా నిర్వహించారు. తిరువీధి ఉత్సవ సేవ అనంతరం ఉదయ దేవేరులతో కూడిన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు సర్వాలంకార భూషితులై వైభవోత్సవ మండపం నుండి కొలువు మండపానికి విచ్చేసి దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న సహస్ర దీపాల మధ్య ఉన్న ఊయలలో స్వామివారు ఉదయ దేవేరుల సమేతంగా ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. వేద పండితులు వేదమంత్రాలతో స్వామివారిని కీర్తించి సుస్వరంగా నాదస్వరాన్ని వినిపించారు. యాదవాత్రినివాసాయ సంపత్పుత్రాయ మంగళం మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమేః స్వర్ణగిరి వెంకటేశ గోవింద. శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ప్రీతికరమైన శ్రావణ మాసం సందర్భంగా స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ పద్మావతి అమ్మవారికి కుంకుమార్చన ఘనంగా నిర్వహించారు. నమః ఓం పుణ్యగంధాయై నమః ఓం సుప్రసన్నాయై నమః ఓం ప్రసాదాభిముఖ్యై నమః హరణ్యతలమంగళదీపరేఖా శ్రీరంగరాజమహిషీం శ్రీజమాశ్రయామః. యాదాద్రి తిరుమలాఖ్యాత మానేపల్లి వరాత్మనే శ్రీ స్వర్ణగిరి వాసాయ శ్రీనివాసాయ మంగళం. చాలా అద్భుతమైనటువంటి దేవాలయం ఈ ప్రాంతంలో వెలిసింది. ఈ కొండని ఈ ప్రాంతాన్ని కూడా స్వర్ణగిరియాత్మకం చేస్తూ శ్రీనివాసుడు చతుర్దశ భువనాలకు తానే అధిపతి అన్నట్లుగా 14 అడుగుల పరంధాముడే వెలిసి ఉన్నాడు. ఇక్కడ చాలా అద్భుతమైన రీతిలో ఆలయము ఆగమానుసారంగా ఉండేటువంటి పద్ధతులన్నీ ప్రారంభమయ్యాయి. జగదాచార్యులు శ్రీ 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 తెదండి శ్రీమన్నారాయణ రామానుజ చిరంజీవి స్వామి వారి యొక్క మంగళాశాసనములతో ఈ ఆలయం చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. ఒక దివ్య దేశాన్ని చూచిన అనుభవాన్ని, అనుభూతిని, ఆనందాన్ని కలిగిస్తోంది. ఇక్కడ మొదటి నుంచి కూడా ఈ ఆలయం యొక్క నిర్మాణంలో కానీ నిర్వహణలో కానీ ఉన్నటువంటి శ్రవణ కుమారాచార్య స్వామి లాంటి మహనీయులంతా కూడా ఈ ఆలయాన్ని పెద్దల యొక్క ఆశీర్బలంతో దగ్గర ఉండి ఈ వైభవాన్ని మనకు అందించారు. యాదాద్రి నరసింహుడు అక్కడ, కృతయుగమూర్తి అక్కడ, కలియుగమూర్తి ఇక్కడ. అలాంటి ఒక అందమైనటువంటి వాతావరణంలో మానేపల్లి వంశస్థులంతా కూడా నిజంగా ధన్యులు. ఇంత అందమైనటువంటి దేవాలయాన్ని సమాజానికి అందించడంతో పాటు ఇంత ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగించేటట్లుగా ఈ ఆలయాన్ని సర్వతోముఖంగా వారు పరిపుష్టం చేస్తున్నారు. ఈ ఆలయం వల్ల ఆధ్యాత్మిక ఆనందం మరింత వెల్లివిరియాలి అని మనసారా కోరుకుంటాను. జై శ్రీమన్నారాయణ.